సార్ ఇప్పుడు పిఠాపురంలో రాజకీయ పరిస్థితులు చాలా వేడిగా ఉన్నాయి. సో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారా, వంగ గీత గారా? పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది? లక్ష పైన లక్ష ఈజీగా లక్ష వస్తుంది. సో నెక్స్ట్ క్రేజ్ కూడా చాలా ఎక్కువ. లేకపోతే జనసేన నెగ్గే అవకాశం ఉందా పిఠాపురంలో? జనసేన నెగ్గే అవకాశం ఉందండి లక్ష ఓట్లతో. లేకపోతే వంగ గీత గారా? పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారని పిఠాపురం నియోజకవర్గం నుంచి. ఏమండి ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా, వంగ గీత గారు గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటే ఎలక్షన్కి ఇంకా 2-3 రోజుల టైమే ఉంది. ఏమనుకుంటున్నారు ప్రజలందరూ? పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్పగలుగుతున్నారు? పవన్ కళ్యాణ్ ఒకసారి చూద్దామని. అంటే ఒకసారి చూద్దాం అనేది మీ పర్సనల్ ఒపీనియన్, జనం అంతా అలాగే అనుకుంటున్నారు? జనం అంతా అంతే, మొత్తం అంతా పవన్ కళ్యాణే. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే ఏ విధంగా పిఠాపురంకి హెల్ప్ అవుతుందని? డెవలప్ అవుతుందని. అంటే డెవలప్మెంట్ అంటే ఎలాంటివని? అంటే ఏమైనా ఇండస్ట్రీస్ అలాంటివనా, లేకపోతే ఏంటి, ఏ విధంగా? అన్ని రకాలుగా తీసుకొస్తాను కదా. అంటే వంగగీత గారు కూడా తీసుకుని వస్తానంటున్నారు కదా, ఆవిడ కూడా చూసాం కదండి, ఇప్పుడే 3 టర్న్లు పెట్టి చూసాం. ఆవిడ ఏం చేసేది ఏముండదు ఇంకా. ఓకే, ఇంతకుముందు ఇక్కడ పనిచేస్తారు కదా, ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు. ఓకే, ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత ఎంపీగా చేశారు. సో ఆవిడ ఏం చేయలేదండి? ఏం పని అవ్వదండి ఇంక ఇప్పుడు. పవన్ ముందు ఆవిడ ఏం పని అవ్వదు. ఇంకా అంతా కూడా పవన్ మీద ఉన్నారు ఇప్పుడు జనం అంతా. ఒకసారి చూద్దాం. మొన్న ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు, తర్వాత సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళందరూ వచ్చారు కదండి ప్రచారానికి పవన్ గారికి. సో దీన్ని ఎలా చూడాలంటారు? అంటే పవన్ గారి చరిష్మా మీరు వీళ్ళంతా వచ్చినా రాకపోయినా మొత్తం డిసైడ్ అయిపోయారండి పవన్ మీద. ఓకే, సో వాళ్ళు వచ్చినా రాకున్నా కూడా పోయినా పవన్ మీద డిసైడ్ అయిపోయారు మొత్తం. అంటే పవన్ గారికి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? 50,000 పైన వస్తాయి. 50,000 ఏంటంటే వీళ్ళంతా కూడా తిరుగుతున్నారు కదండి, మరి దాని మీద 50 పైనే. మరి ముద్రగడ గారు పవన్ గారిని ఎలాగైనా ఓడిస్తాను నేను, లేకపోతే పేరు మార్చుకుంటాను. ఆయనకి ఏమి ఉండదండి ఇక్కడ అసలు. ఆయన అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో మంచి ఇది ఉంది కదా ఆయనకి ఏమి ఒకప్పుడు, ఇప్పుడు ఏమి లేదండి. సో ఆయన ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఎఫెక్ట్ అసలు ఉండదు, ఎలక్షన్లో ఉండదు. ఆయన తిరిగినా అసలు ఉన్నాకాడ పోతాయి. అవునా? సో పవన్ కళ్యాణ్ వచ్చి ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ? అంటే ఆయన గెలిచి ఒకవేళ అభివృద్ధి చేస్తానంటే ఆయన అభివృద్ధి చేస్తారనే కదా అందరూ కూడా వన్ సైడ్ అయిపోయారు. ఇంకేం చూడగలదండి, ఇంకా వన్ సైడ్ అయిపోయినట్టుగా. ఇంకా ఓకే, ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడిస్తాను, ఒకవేళ ఓడించలేకపోతే నా పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని అన్నారు. దాని మీద ఒక సామాన్యుడిగా, ఇక్కడ పిఠాపురం వాసిగా మీ ఒపీనియన్ ఏంటి? అలా ఎవడన్నా బుద్ధునోడు పేరు మార్చుకుంటాడండి? ఆ కాపు నియోజకవర్గం ఉంటున్నాడు, ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటాడా? ఇప్పుడు కాపులు అమ్మేడా, ఇప్పుడు వచ్చి రెడ్లు కూడా అమ్మేయడం వెళ్ళిపోయాడు. ఎక్కడో కిల్లంపూడి గెస్ట్ హౌస్లో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు, పిఠాపురం నడి రోడ్డు మీద వచ్చి చెప్పమన్నాడు కబుర్లు. ఎక్కడో మూలం దాకుని కబుర్లు చెప్పడం కాదు, పిఠాపురం నడి రోడ్లోకి వచ్చి కబుర్లు చెప్పమనండి దమ్మున్నవాడు నాయకుడు అయితేనే. అంతేగాని ఎక్కడో నేను కిల్లంపూడి గెస్ట్ హౌస్లో కూర్చొని నేను ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటాను, పవన్ కళ్యాణ్ ఓడించేస్తాను అంటే ఇటు చెప్తే ఓట్లైనా మారిపోతాయి ఏంటి? అలా ఓడి మారిపోయేలా ఉంటే ఈడే గెలుస్తారు కదా గీత గారి ముందు. అలాంటి కబుర్లు చెప్పకూడదండి. ముద్రగడ పద్మనాభం గారు పెద్దోడు అయితే అడిగండి. ఆయన ఏంటి ఒక పెద్ద నాయకుడు కూడా ఏదైనా సపోర్ట్ చేసుకుంటే సపోర్ట్ చేసుకోవాలా. అంతేగాని నేను పేరు మార్చుకుంటాను, నేనేమో అది చేస్తాను, పవన్ కళ్యాణ్ ఓడించేస్తాను, పవన్ కళ్యాణ్ పుడింగ్ ఏంటో ఓడించడానికి. ఆ ఓడించేటప్పుడు ఈడికి వెళ్ళచ్చు కదా, ఈడికేసి ఈడికి తెచ్చుకోవచ్చు కదా. గెస్ట్ హౌస్లో కూర్చొని మాట్లాడటం కదండి, పిడవని రమ్మనండి, పిడవని నడువడి చూసి మాట్లాడమనండి. ఒకనాడు ప్రచారం లేదు, అయినా ఓడించేస్తాడు, ఎలా వచ్చేదో చూద్దామండి, ఎలా పేరు మార్చుకుంటే చూద్దాం. కంగారు పడకరాజు జూన్ 4వ తారీఖు సుఖ కనపడిపోతుంది పద్మనాభంగా. ఆయన ఎఫెక్ట్ ఏమి ఉండదా అండి పిఠాపురంలో? ఆడితే ఓడేస్తాడండి బాబు. అలా మొదటి పదం అంటే తెలియదు జనాలకి ఇక్కడ. ఊరికే ఆడి చెప్తే ఎవడో ఓటేస్తాడు. అలా లేని ఎప్పుడైనా ప్రచారంకి వచ్చేటేటి, ప్రచారంకి వచ్చి కొడేస్తారని చూస్తాను జనాలు అందరూ. అసలు ముద్రగడ టాపిక్ లేదు. అలా ముద్రగడ బాబు ఆడు పవన్ కళ్యాణ్ అండి, ఆడు చెప్తే ఓటే ఎవడేస్తాడు ముద్రగడ పద్మనాభం చెప్తేనే. మొన్న ముద్రగడ పద్మనాభం గారి కూతురు క్రాంతి గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను జాయిన్ అవుతాను అని అన్నారు. తర్వాత ఆయన ఏంచి లేదు మీ నాన్నగారు పర్మిషన్ తీసుకొని రండి అని అన్నారు. అంటే ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? నిజంగా నాయకుడు లక్షణం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అయిపోయిందండి. ఎవరన్నా ఈ టైంలో పార్టీ నుంచి వస్తుంటే జాయిన్ చేసుకుంటాడు. నాన్నగారు నొప్పించి నాన్నగారితో మాట్లాడి వస్తాడు. అది సంస్కరణ నాయకుడు అండి. అలా చేసింది వీడియో నా కూతురు కాదు, అతని కానీ నా కూతురు లాగా అవుతుంది. ఏదో లొచ్చగోలు చెప్పినాడు పద్మనాభం. ఇది కరెక్ట్ నాయకుడు కాదండి పద్మనాభం. అయిపోయింది, ఒకప్పుడు ఉండేది కానీ సీన్ అయింది, ఏం లేదు, అంత అయిపోయింది.
పేదలకి మ్యాక్సిమం తన ఉన్నంత స్థాయిలో హెల్ప్ చేయడం. ఓకే ఓకే నెక్స్ట్ ఎలాంటి సమస్యలైనా తన దాకా వస్తే మాత్రం తను వదలను అన్న ఒక హామీ ఇవ్వడం, అట్లాంటివి చాలా చేశారు. సో మ్యాక్సిమం మినిమం కూడా వంగ గీత గారు రావాలి. క్రేజ్ చాలా ఎక్కువ అండి. అంటే క్రేజ్ ఏంటి కాదు, నేను అడిగేది ఒక అంటే సినిమా హీరోగా క్రేజా పొలిటికల్ క్రేజా? ఆయన హెల్పింగ్ నేచర్ కి క్రేజ్ ఎక్కువ. ఓకే ఓకే, ఆయన వ్యక్తిత్వానికి Yes. ఆయన చేసే పనులకి అంతేనా? మీరు ఎవరికమ్మా ఆయన చేస్తున్నారా? నా ఫస్ట్ వర్డ్ తనకి. ఫస్ట్ ఓటా? ఫస్ట్ టైం ఓటర్. సో ఆయన మీకు నచ్చింది ఏంటమ్మా చెప్పు? పవన్ కళ్యాణ్ బాగా నచ్చింది. లాస్ట్ టైం పోటీ చేశారు కానీ మ్యాక్సిమం ఓట్స్ ఏం రాలేదు. కానీ ఒకసారి ఓటు రాయను ఎవరు కూడా నెక్స్ట్ టైం పోటీ చేయాలన్న ఆశ ఉండదు. కానీ నేను గెలవగలను అన్న తాపత్రయం తనలో ఉంది. నెక్స్ట్ వీరందరూ నా ప్రజలే కదా, నెక్స్ట్ టైం ఎప్పటికైనా గెలిపిస్తారు కదా అన్న ఉద్దేశం కూడా ఉంది. ఎలాగైనా నేను ఈ పుట్టిన భూమికి మంచి చేయాలి అన్న చాలా ఉన్నాయి. ఇంకా ఒకటే రెండు చెప్పలేము, చాలా మోర్ ఎక్సెట్రా. వేస్తున్నానే గుర్తించారు అన్నా కానీ ఏం రావట్లేదు మాకు. రాలేదా? వచ్చినాయి 3 years వరకు వచ్చినాయి. నెక్స్ట్ లాస్ట్ టైం ఇలా మేము స్కాలర్షిప్లు ఇస్తున్నాము వచ్చేస్తుంది ప్రతి విద్యార్థికి అన్నారు కానీ బటన్ నొక్కారు కానీ ఏం రాలేదు మాకు. మేము ఎన్నో తిప్పలు పడి కట్టుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పక్కా ఎమ్మెల్యే చేస్తారా? పక్కా ఎంత మెజారిటీ వస్తుంది? ఐ మీన్ చెప్పక్కర్లేదు. పిఠాపురం మొత్తం తనకే సపోర్ట్. పిఠాపురం మొత్తం సపోర్ట్ చేస్తారా? యూత్ ఎక్కువ కదండి. యూత్ ఎక్కువ. యూత్ అందరూ పవన్ కళ్యాణ్ ఉన్నారమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే అలా ఇలా అని చెప్పడం ఆయన ఏం చేసినా సరే మాకు అంటే పిఠాపురం అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉందని మీరు చాలా. అనుకుంటున్నారా? మేము ఒకప్పుడు చెప్పుకోవడానికి మీరు ఏ ఊరు అంటే కాకినాడ పక్కన అంటే ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే పిఠాపురం అని మొత్తం ఈ స్టేట్ మొత్తం దద్దరిల్లిపోయింది. స్టేట్ మొత్తమేనా లేకపోతే అందరూ వరల్డ్ అంటే నాకు తెలిసిన వరకు స్టేట్. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు పిఠాపురంలో వాడి వేడిగా ఉంది, మంచి రాజకీయ సమరం, మొత్తం ఫోకస్ అంతా పిఠాపురం మీదే ఉంది. సో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారా లేకపోతే వంగ గీత గారా? పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారని పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో. అంటే ఎలా చెప్పగలుగుతున్నారు ఏంటి? మేము ఆల్రెడీ ఫీల్డ్లో తిరుగుతున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం అండి. పిఠాపురం జనం అంతా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా గెలుస్తారు. అంటే జనం అంతా పవన్ కళ్యాణ్ గారే గెలవాలనుకుంటున్నారా? ఇక్కడ ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఎప్పుడైతే అనౌన్స్ చేశారో నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని, అప్పుడే ఇక్కడ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారండి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు పిఠాపురం నియోజకవర్గం. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ నుంచి గెలిపించడం వల్ల ఎలాంటి బెనిఫిట్ పిఠాపురంకి జరుగుతుంది అనే ఆలోచన? ఆయన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి అటు మోడీ గారికి ఇటు చంద్రబాబు నాయుడు గారితో సత్సంబాలు ఉన్నాయి. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి అన్ని విధాల ఆయన అభివృద్ధి చేయడానికి ప్రణాళిక నిర్వహించారు. ఆల్రెడీ 500 కోట్లతో పిఠాపురం టెంపుల్ సర్క్యూట్ డెవలప్మెంటు, అలాగే రోడ్ల డెవలప్మెంట్కి, అలాగే టూరిజం డెవలప్మెంట్కి అనేక ప్రణాళికలతో ఆయన ముందుకు వచ్చారు. ఇక్కడ నుంచి ఆయన ఖచ్చితంగా గెలవడం గ్యారంటీ, పిఠాపురం అభివృద్ధి అవ్వడం గ్యారంటీ. ఓకే, వంగ గీత గారు మరి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా, ఆవిడ పరిస్థితి అంటే ఆవిడ గెలిచే అవకాశం లేదా? గెలిచే అవకాశం లేదు. ఆల్రెడీ వాళ్ళు ఓడిపోతున్నామనే ఉద్దేశంతోనే ఉన్నారు. వాళ్ళు ఓడిపోతున్నామనే ఉద్దేశంతో ప్రచారం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిచినట్టే. ఓకే, సో పవన్ గారు ఇక్కడ వస్తే ఇక్కడ ఉండే ప్రజలందరూ సంతోషిస్తారా? చాలా సంతోషిస్తున్నారు. ఆల్రెడీ ఆయన నామినేషన్ వచ్చిన రోజే 1,00,000 మంది ఇక్కడ పిఠాపురం వచ్చి పాల్గొనడం జరిగింది. అక్కడే ఆయన గెలుపు ఖాయమైపోయింది. ఇక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయడం, గెలవడం కూడా కన్ఫర్మ్. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది మళ్ళీ? అంటే జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారా లేదా బాబు గారు వస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి పవనాలు వేస్తున్నాయండి. మొత్తం ఉత్తరాంధ్ర కానీ, కోస్తా జిల్లాలు కానీ, రాయలసీమ జిల్లాలో కానీ కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది. 110 నుంచి 120 సీట్లు కూటమి కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితిని బట్టి. పవన్ గారు ఇక్కడ పిఠాపురం ఎంచుకోవడానికి కారణం ఏంటి అయి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? పిఠాపురం ఇక్కడ దత్తాత్రేయ వాళ్ళు ఆయన
శ్రీపాదవల్లభుడి భక్తుడు కాబట్టి ఇక్కడ దత్తాత్రేయుడు అవతారం ఇచ్చిన శ్రీపాదవల్లభుడు ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ పిఠాపురాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఏమండి పిఠాపురంలో ఎవరు గెలుస్తారండి, పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారా? అంటే ప్రజల అభిప్రాయాల్లో విషయాల్లో మార్పులు రావాలనేటటువంటి భావనలు అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే నడి రోడ్డు మీద రాజకీయాలు మాట్లాడడం అనేది కూడా చాలా ఒక విధంగా ఇబ్బందికరమైన విషయమే. అంచేత ఏంటంటే వాళ్ళ వీళ్ళ అనేది మనం వేచి చూడాలి తప్ప, అంటే నేను అనేది ఏంటంటే ఈ యొక్క అభివృద్ధి పథకాల్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళ తరఫున ఎక్కువ మంది ఓట్లు వేసేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఏంటంటే ఉత్తరోత్తర కూడా జనాలందరూ కూడా కాస్తంత అంటే మన వాళ్ళందరూ కూడా ఇక్కడ పిఠాపురం వాసులందరూ కూడా మార్పు రావాలనేటటువంటి భావనలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వస్తే రావచ్చు, ఇబ్బంది ఏం లేదు పరిస్థితి. ఎందుకంటే ఈవిడ కూడా కాస్త సమానమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి మనిషిని వ్యక్తిని చూసి వేసేటటువంటి భావనలు అక్కడికి వెళ్ళి వేసి మనసు మార్చుకునే పద్ధతుల్లో కూడా ప్రజలు ఉంటారు కాబట్టి ఆ యొక్క విషయాల్లో బట్టి ఇంకా అక్కడ వేచి చూడాలి తప్ప ఎంతమంది ఇంత వస్తాయనేటటువంటి భావనలు చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ప్రజలందరికీ కూడా అని నా అభిప్రాయంగా మనం తెలియజేస్తూ ఉన్నాం పరిస్థితి. ఏంటంటే వంగా గీత గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా అంటే ఉద్రిక్తో యువ రక్తం కాబట్టి అవి ఆయన స్పీచెస్ వినో ఇలా రావచ్చు. కానీ ఈవిడ కూడా చేసిన కార్యక్రమాలు అనేవి ఉత్తమంగా ఉన్నాయి కాబట్టి ఆవిడ కూడా సమానమైనటువంటి విషయాలు రావచ్చు. ఆ తర్వాత కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీకి ఎక్కువగా అవకాశాలు, అంటే మనకి ఇటువైపు బీజేపీకి తక్కువ కాబట్టి మనకి ఇక్కడ లోయతట్టుగా తెలుగుదేశం పార్టీ వాటిలో వీటిలో కాబట్టి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కూటమి వచ్చినా రావచ్చు, అది పరిస్థితి. ఇప్పుడు అంటే నెక్స్ట్ కూటమి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా, జగన్ గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? అంటే ఒక అభిప్రాయం ప్రకారం కూడా కూటమి రావచ్చని అనుకుంటున్నారు. ఎందుకంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లోతట్టు వాళ్ళకు కూడా జగన్ గారి కొంచెం మార్పు అనేది అవసరమని ప్రజల అభిప్రాయంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. మార్పు అవసరం అని అనుకుంటున్నారండి, వాస్తవంగా అనుకుంటున్నారు. ఎందుకంటే టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు అవ్వచ్చు, ఇంకోటి ఆటో విషయాల వాళ్ళు అవ్వచ్చు కూడా కొంత ఇబ్బందికరమైన విషయాలు. మొన్న వైజాగ్ అది వెళ్ళొచ్చు, నర్మదా పుష్కరాలకి అయితే వెళ్ళొచ్చి ఇంకా ఊరు వెళ్తున్నాం, భీమవరం అనుకోండి, వెస్ట్ గోదావరి స్వగ్రామం. ఏదైనా మన అక్క వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, అందరూ ఏదైనప్పటికీ కూడా మార్పు అవసరం అనేటటువంటి భావనలు ఉన్నాయి. ఆ తర్వాత లిస్టు ఓట్లను బట్టి మనం కంపేర్ చేయొచ్చు. ఏదైనా ఉన్నా ఎక్కువగా రాకపోవచ్చు, వచ్చిన కుటుంబం వచ్చినా అటు ఇటులో ఉంటాయి తప్ప వేచి చూడాలి. సమానంగా ఇక్కడ వ్యక్తిని బట్టి కూడా వేసేవాళ్ళు ఉన్నారు. అంటే కూటమి వచ్చినా మెజారిటీ మాత్రమే వచ్చే అవకాశం ఉంది, వన్ సైడెడ్గా ఉండదని. అవునండి, వాస్తవమైన విషయం అది. వస్తుందని తప్పేం లేదు. ఎందుకంటే అక్కడ సెంట్రల్లో మనం మోడీ గారు చేసినటువంటి కృత్యాలు కానీ, కాశీ కానీ, లేకపోతే రామేశ్వరం, ఈ ఉత్తరాదంతా కూడా మనకి ఇదిగా ఉంది కాబట్టి ఇక్కడ వైపు బీజేపీకి తక్కువ. కానీ నర్సాపురం అది కూడా వీళ్ళు అందరూ చేసే అవకాశాలు ఉన్నాయి, రావచ్చు. ఎందుకంటే వస్తే సమానంగా ఉంటుంది, తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకవేళ వైసీపీ వచ్చినా కూడా ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం అనే అభిప్రాయం అంతా. అంటే అప్పటిలాగా 151 అట్లా వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే లోయర్స్ ఆటో డ్రైవర్స్ కానీ వాళ్ళు వీళ్ళు కానీ కొంచెం మాకు మార్పు అవసరమని అనుకుంటున్నారు సార్, అదే విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చేస్తారని నమ్మకంతో, అంటే ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుంది.